ప్రాబ్లం ఏంటంటే సార్ నన్ను సస్పెండ్ చేశారు బ్యాంక్, అది నా పర్సనల్ ఇష్యూ. బ్యాంక్ ఈ దగ్గర నేను రావడం ఏంటంటే నేను సస్పెన్షన్ పీరియడ్లో అక్కడ నేను లేను, అంటే నా ఉద్యోగ పరిస్థితుల్లో నేను తిరుగుతున్నప్పుడు నా ఇంట్లో దొంగతనం జరిగింది. అది నా ఆఫీస్ జరిగింది కాబట్టి వాళ్ళు పోలీసులు కేసు కట్టారు. లేదు పోలీసులు కేసు కట్టారు. ఇంట్లో దొంగతనం థర్డ్ పార్టీ ఆ విలేజెస్లో అక్కడ ఆ ఊరు వాళ్ళే చేశారు. వాళ్ళు అక్కడ ఏమంటారు రాజకీయ పలుకుబడితో కేసు కట్టారు. ఎఫ్ఐఆర్ కాలేదు. నేను కోర్టుకు అప్రోచి ప్రైవేట్ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసి ఎఫ్ఐఆర్ చేయించాను. అది నా ఆప్షన్స్ వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు రాజకీయం అనమాట. నేను నన్ను కోర్టు చేసుకో, నువ్వు కోర్టు చూసుకోని చెప్పేసి నేను సాక్షాధారం కోర్టు చూసుకోని చెప్పేసి ఫాల్స్ చేశారు. అది ప్రొడ్యూస్ కంప్లైంట్ చేసుకుని నేను నా సాక్షాధారం ఏమైనా చూపిస్తూ నా ఆప్షన్స్ జరిగింది సార్. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఏం ట్విస్ట్ ఉంది. నేను ఫస్ట్ అక్కడ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు కేసు కట్టకపోతే నేనేం చేశాను, బెడ్రూమ్లో బీరో పగలగొట్టినప్పుడు ఏళ్ళు ముందు పడింది. బెడ్రూమ్లో అటాక్ చేశారు. చేయాలి నేనేం చేశానంటే చేయలేదు కాబట్టి నేను ఆ బెడ్రూమ్ లాక్ చేసేసుకున్నాను. బెడ్ అంటే 2 BHK ఒక బెడ్రూమ్లో దొంగతనం జరిగింది. బీరో అంతా అక్కడ ఉంది కాబట్టి అది చేశారు. అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి నేను మా దాంట్లో తాళం చేసుకుని మెయిన్గా నా దొరికి తాళం చేసుకుని నేను మళ్ళీ వెళ్ళిపోయాను. తర్వాత నేను ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ తర్వాత సబ్సిడీ చెప్పాను. ఎఫ్ఐఆర్ చేయించలేదు, ఎఫ్ఐఆర్ చేసుకున్నాను. తర్వాత సబ్సిడీ జరిగిపోయినా ఈ మధ్య కాలం ఏం చేశారంటే మళ్ళీ నా ఇంట్లో బెడ్రూమ్ చేసిన తాళ పగలగొట్టి మెయిన్ డోర్ కూడా పగలగొట్టి నా సామాన్ ప్యాక్ చేసి ఇంకో చోట పెట్టుకున్నారు. ఎవరు మా హౌస్ ఉన్నారు. ఇదంతా అక్కడ అప్పుడు చేసేటప్పుడు ఏం చేసిందంటే ఆ హౌస్ ఉండదు నా ఒక్కరి చేయకుండా విలేజెస్ అక్కడ ఆమె వార్డు మెంబర్ అన్నమాట. పంచాయతీ పసర గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మిగతా వార్డు మెంబర్లను కలుపుకొని ఒక వీడియో తీసుకొని ఆ వీడియోలో పంచనామా అని చెప్పేసి కొందరు సంతకాలు తీసుకుంది. అది ఇల్లీగల్ పంచనామా. వాటి రాంగ్ ప్రొటెక్షన్ వస్తుంది. పంచనామా అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చేసి వాళ్ళు చేస్తారు. అదే ఆ సబ్జెక్ట్ చిన్న పదాలు ఇల్లీగల్ ఎట్లా అనేది మీరు సూటిగా 5 నిమిషాలు కదా సూటిగా ఏమిటంటే సూటిగా సెక్షన్ 61 లో ఏముందో తర్వాత వాళ్ళు అది కూడా కేసు కట్టారు. హౌస్ రెస్పాన్స్ కింద నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్. కేసు కట్టారు. మళ్ళీ నేను కోర్టుకు అప్రోచ్ అయ్యి నేను ఎఫ్ఐఆర్ చేయించాను. ఈ ఎఫ్ఐఆర్ అలాగే ఉంది. ఛార్జ్ షీట్ వెళ్ళలేదు. అది పాస్ అని చెప్పలేదు, పాస్ అని చెప్పలేదు. ఇంకా ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎఫ్ఐఆర్ తెలియని అది ఏదో తర్వాత పోలీసులు ఏం చేసుకున్నా చేసుకున్నాను. నా సామాన్ నాకు అప్పు చెప్పండి లీగల్ అని చెప్పేసి ప్రభుత్వం అద్దె పెడుతున్నాను. కలెక్టర్ గారు అప్పుడు ములుగు జిల్లా కాలేదు, అప్పుడు ఇది భూపాల్. అప్పుడు నేను అక్కడ కలిశాను. అప్పుడు ఎస్పీ గారిని కూడా కలిశాను. వాళ్ళు అన్నారు సామాన్ ఇప్పించే బాధ్యత కాదు, మీరు వెళ్ళి ప్రభుత్వం చెప్తున్నారు. ప్రభుత్వం కలెక్టర్ గారు దృష్టికి తెచ్చారు. అప్పుడు తెలియజేస్తారు. ఎస్పీ గారు ఇక్కడ ఎఫ్ఐఆర్ని ఛార్జ్షీట్ వెళ్ళలేదు, కట్టలేదు, వాళ్ళని ఏం యాక్షన్ తీసుకోలేదు. పోలీసు బాధ్యత అంటే పసర పోలీసు ఎస్పీ గారిని అప్రోచ్ చేయడం వాళ్ళే ఏం చర్య తీసుకున్నారు. ఇక్కడ కలెక్టర్ నా సామాన్ ఇప్పించలేదు. ఈ పరిస్థితిని చేసి జాతీయ మానవ కమిషన్ వరకు అప్లికేషన్ పెట్టుకున్నాం. సార్ ఇలా కలెక్టర్ గారు నాకు స్పందించలేదు, ఇట్లా ఎస్పీ గారు స్పందించలేదు. ఈ పరిస్థితి నాకు సామాన్ ఇచ్చి పూర్తి ఎవరు అని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఎస్పీ గారికి డైరెక్షన్ ఇచ్చారు. ఇతను ఇదే ప్రాబ్లం సాల్వ్ చేయండి. అలాగే కలెక్టర్ గారు కూడా డైరెక్షన్ ఇచ్చారు. సపరేట్ ఆఫీస్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ నేను వచ్చి కలిశాను. వాటి మీద పోటీ పోలేదు, మళ్ళీ స్పందించింది. 2017 జరిగిన ఇన్సిడెంట్ ఇది 2023 నడుస్తుంది. 6 years నుంచి సరే ఏ కేసులు ఏమున్నాయి ఆ తర్వాత సంగతి నా సామాన్లు నాకు అప్పచెప్పలేదు. ఫ్రిడ్జ్ అంట, సామాన్ అంట, బెడ్ అంట, కార్డ్ అంట, మొత్తం A to Z వాల్యుబుల్ డాక్యుమెంట్స్ అన్ని A to Z ప్యాక్ చేసుకోవాలి పెట్టుకుంది. ఇల్లీగల్ ఆథరైజేషన్ ఎటువంటి అథారిటీ లేకుండా, ఆథరైజేషన్ లేకుండా, నా కన్సెంట్ లేకుండా ఇంకా తాళం పాల్గొ